So hey everyone, thanks for landing on our YouTube channel ServiceNow by Veda Technologies. Is today, okay, ఈ వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ తెలుగు సర్వీస్ నో ఫుల్ కోర్స్ డే 15. ఓకే, డే 15లో యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ అసలు టేబుల్ ఎలా క్రియేట్ చేస్తావు అండ్ దెన్ డిఫరెంట్ కాలమ్ టైప్స్ ఏంటి అవి ఎలా క్రియేట్ చేస్తావు, క్రియేట్ చేసాక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఫ్యూ కాలమ్ టైప్స్ ఐ డిడ్ కవర్ ఇన్ దిస్ వీడియో అమ్మా. లాస్ట్ వీడియోలో వచ్చేసేసి మనం శాంపిల్ ప్రాజెక్ట్ ఏదైతే డిస్కస్ చేసామో ఆ సేమ్ శాంపిల్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ 2 to 3 వీడియోస్ వచ్చేసేసి కాలమ్స్ టైప్లోనే ఉంటాయి క్రియేట్ చేసుకోవడం. ఓకే, వాచ్ ద వీడియో టిల్ ఎండ్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ కెన్ స్టార్ట్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. సో ఐ గాట్ ద రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ వాట్ ఐ షుడ్ డూ? ఫస్ట్ ఏం చేయాలి? నాకు ఆప్షన్స్ తెలిసాయి, అన్ని తెలిసాయి. ఫస్ట్ ఒక ఫామ్ ముందు కనిపించాలి, లిస్ట్ ఫామ్ రెండు కనిపించాలి అని అంటే నేను ఇమ్మీడియట్ గా నేను ఏం చేయాలి? అసలు నా అప్లికేషన్, ఏ కొత్త అప్లికేషన్ అయినా సరే మీరు టేబుల్ క్రియేట్ చేయాలి. అదే నేను లాస్ట్ స్లోగా చెప్పింది. ఇక్కడ ఇటువంటి ఫామ్ అండ్ ఇది రికార్డు సేవ్ చేసిన తర్వాత, ఇక్కడ సేవ్ చేసిన తర్వాత రికార్డ్ సేవ్ అయ్యి ఒక దగ్గర చూపించాలి అంటే, లిస్ట్ కూడా చూపించాలి అని అంటే మీరు ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్లో ఈ టైప్ ఆఫ్ కాలమ్స్ అన్ని క్రియేట్ చేయాలి. డైరెక్ట్ గా మీకు ఎక్కడ కనిపించదు. ఓకే, సో ఇప్పుడు మన ఎజెండా ఏంటి? ఇక్కడికి వెళ్ళేసి టేబుల్ క్రియేట్ చేయాలి. సో షార్ట్ కట్ ఏంటి టేబుల్స్కి వెళ్ళడానికి? వాట్ ఈస్ ద షార్ట్ కట్? అదర్స్ అండర్స్కోర్ db అండర్స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ లో వెళ్తా ఫస్ట్. ఓకే, మీరు డెవలపర్స్ అండి, ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డెవలప్మెంట్ వే, మీ షార్ట్ కట్స్ వే. sys అండర్స్కోర్ ఆబ్జెక్ట్ db అండర్స్కోర్ ఆబ్జెక్ట్ ఆఫ్ లిస్ట్. చూడండి ఇక్కడ sys అండర్స్కోర్ db అండర్స్కోర్ ఆబ్జెక్ట్, వేర్ ఇట్ విల్ బి రూటింగ్ చాలా చిన్న all the tables, లిస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్స్. ఎంటర్. ఓకే, నాకు కొత్త పేజ్ లో కొత్త ట్యాబ్ లో ఓపెన్ అయిపోయింది. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ? 5964 టేబుల్స్ ఉన్నాయి, అవునా? సో ఇందులో నేను ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాను? క్లిక్ ఆన్ న్యూ. సో మన టేబుల్ పేరు చెప్పండి మీరు. ఎలా పెట్టుకుందాం టేబుల్ పేరు? ప్రాజెక్ట్ ట్రాకర్ అని పెట్టుకుందామా? ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ప్రాజెక్ట్ ట్రాకర్. ఓకే, నేను లేబుల్ నేమ్ ఒకటి ఇచ్చా, ప్రాజెక్ట్ ట్రాకర్ అని. నేను బయట క్లిక్ చేస్తున్నా. దీన్ని బయట క్లిక్ చేయడంతో బ్యాక్ ఎండ్ నేమ్ ఆటోమేటిక్ గా తీసుకుందా? నేను ఇచ్చాను ఆటోమేటిక్. సో మన సర్వీస్ నో లో ఏంటి, నువ్వు ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేస్తున్నావో అండ్ కాలమ్స్ క్రియేట్ చేస్తున్నావో వాటి ఎన్ని క్రియేట్ చేస్తే అన్నిటికీ యూ అండర్ స్కోర్ వస్తుంది. అంటే విచ్ వి క్రియేటెడ్ అనమాట. సర్వీస్ నో ఇవ్వలేదు, మనం క్రియేట్ చేస్తున్నాం ఎక్స్ట్రా. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. నౌ నేను టేబుల్ ఏదైతే క్రియేట్ చేస్తున్నానో, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను కదా, రైట్? ఇట్ ఈస్ ద, మనకి 2 మెథడ్స్ ఉన్నాయి టేబుల్ ని క్రియేట్ చేయడానికి. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. అంటే మీరు ఇక్కడికే వస్తారు, ఇక్కడనే న్యూ పైన క్లిక్ చేస్తారు. బట్ ఇక్కడ ఈ పేజ్ లో మనకి 2 డిఫరెంట్ ఆప్షన్స్ తో మనం క్రియేట్ చేస్తాం టేబుల్ ని. మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఫస్ట్ మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ ద టేబుల్. గుర్తుపెట్టుకోండి, దిస్ ద ఫస్ట్ మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ ద టేబుల్. ఫ్రమ్ స్క్రాచ్ వీఆర్ లెర్నింగ్. స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నాం టేబుల్ ని. ఓకే, సో మీరు ఒక్కసారి లేబుల్ ఇచ్చేసి ఆటోమేటిక్ గా బయట క్లిక్ చేయడంతో మీకు యూ అండర్ స్కోర్ ప్రాజెక్ట్ అండర్ స్కోర్ ట్రాకర్ అని వచ్చింది కింద. సో అండ్ కాలమ్స్ లో ఏమైనా డిఫాల్ట్ కాలమ్స్ క్రియేట్ అయ్యాయా? డి యూ సీ ఎనీ డిఫాల్ట్ కాలమ్స్? నో, రైట్? అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ చూసారా మీరు ఈ ఆప్షన్? ఎప్పుడైనా గమనించారా? దిస్ ఆప్షన్, క్రియేట్ మాడ్యూల్. వాట్ ఈస్ ద క్రియేట్ మాడ్యూల్? వాట్ ఈస్ దిస్? ఓకే, మీరు ఎప్పుడైతే ఇది చెక్ చేసి సేవ్ చేస్తారో టేబుల్లో, ఓకే, ఈ నేమ్ తో మనకి ఫిల్టర్ నావిగేటర్ లో సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చేసి ప్రాజెక్ట్ ట్రాకర్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది నేమ్. అది ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే, ఇక్కడ మీరు క్రియేట్ మాడ్యూల్ అనేది ఉంది కదా, దాన్ని చెక్ చేసి ఉంచినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ షార్ట్ కట్ క్రియేట్ అయిపోతుంది, క్రియేట్ న్యూ కి. సో మనకి ఇన్సిడెంట్ ఉంది, ఇన్సిడెంట్. ఓకే, ఇన్సిడెంట్ ఉంది కదా ఇక్కడ, ఇన్సిడెంట్ లో క్రియేట్ న్యూ ఉంది కదా. ఇవన్నీ క్రియేట్ అవ్వవన్నీ, బట్ క్రియేట్ న్యూ
అండ్ మన ప్రాజెక్ట్ పేరు ఇక్కడ వస్తుంది. మనం సెర్చ్ చేస్తే మన ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ ట్రాకర్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ ట్రాకర్ వస్తుంది, ఇక్కడ క్రియేట్ న్యూ వస్తుంది బై డిఫాల్ట్ గా. గుర్తుపెట్టుకోండి. బట్ నేను మాన్యువల్ గా తర్వాత క్రియేట్ చేస్తా. ఎందుకనంటే డైరెక్ట్ గా షార్ట్ కట్ లో క్రియేట్ చేయకుండా అప్లికేషన్స్ ని నేను తర్వాత ఈ షార్ట్ కట్స్ అన్నింటిని క్రియేట్ చేస్తాం, మాడ్యూల్స్ ని. ఓకే, ఫర్ నౌ ఐఎమ్ డిజేబులింగ్ ఇట్. ఇది ఏదైతే ఉందో నేను డిజేబుల్ చేస్తున్నా. డిజేబుల్ చేసి సేవ్ చేస్తున్నా. ఓకే, మేక్ షూర్ మీరు కూడా ఫస్ట్ టైం లర్న్ ఎప్పుడైతే చేసుకుంటారో, ఫస్ట్ టైం లర్నర్స్ అన్చెక్ ఇట్ అండ్ సేవ్ ఇట్. సో అన్చెక్ చేసి సేవ్ చేయడంతో నాకు ఎన్ని కాలమ్స్ క్రియేట్ అయ్యాయి బై డిఫాల్ట్ గా? 6 కాలమ్స్. ఎవ్రీ వన్? Yes, 6. 6 కాలమ్స్. సో ఆల్రెడీ వి డిస్కస్డ్. నాకు ఇప్పుడు కొత్త కాలం కావాలి. కొత్త కాలం ఏంటి? వాట్ ఈస్ Project name, ID. ప్రాజెక్ట్ ఐడి. ప్రాజెక్ట్ ఐడి అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవ్వాలి, అవునా? Yes. సో ఫర్ దట్ ఇది ఆటోమేటిక్ గా జనరేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కంట్రోల్ అనే సెక్షన్ ఉంది కదా, గో ఇన్సైడ్ కంట్రోల్ అండ్ దెన్ చెక్ ద ఆటో నెంబర్. ఓకే, సో బై డిఫాల్ట్ గా ఇలా కనిపిస్తుంది మీకు టేబుల్ సేవ్ చేయడంతో. దాని తర్వాత కంట్రోల్ అనే సెక్షన్స్ కి వెళ్ళండి. క్లిక్ ఆన్ ఇట్. కంట్రోల్ అనే సెక్షన్ కి వెళ్ళడంతో మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ అనేది ఆటో నెంబర్. సో ఇక్కడ మీరు డెఫినేషన్ చదవండి. యూజ్ ఆటో నెంబరింగ్ టు డిఫైన్ ఏ సీక్వెన్షియల్ ఐడెంటిఫైయింగ్ కోడ్ మేడ్ అప్ విత్ ప్రిఫిక్స్ అండ్ a base number and it is padding value. ఓకే, సో ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ వరకు ట్రై టు రీడ్ ఇట్ టిల్ దిస్ పాయింట్. ఇది ఏం చేస్తుంది? ఈ సిగ్నిఫికెన్స్ దీనిది. యూజ్ ఆటో నెంబర్, దీన్ని యూజ్ చేయమంటున్నాడు. ఎందుకనంటే డిఫెన్షియల్ సీక్వెన్షియల్ ఐడెంటిఫైయింగ్ కోడ్ కోసం. మేడ్ అప్ విత్ ప్రిఫిక్స్ అంటే మనం ఏదైనా ప్రిఫిక్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ ద బేస్ నెంబర్. ఇప్పుడు ఆటో నెంబర్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయడంతో నాకు ఇంకొక ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ ప్రిఫిక్స్ అని వచ్చింది అండ్ ఇట్ నెంబర్ వచ్చింది అండ్ నెంబర్ ఆఫ్ డిజిట్ కూడా వచ్చింది. ఓకే, బై డిఫాల్ట్ గా ప్రో అని తీసుకుంది. ప్రో అంటే ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ లైన్స్ తీసుకుంది. ఓకే, ప్రిఫిక్స్ అది అంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఐఎన్సి. ఐఎన్సి ఉంది కదా ఇన్సిడెంట్ లో, ఫస్ట్ 3 ఐఎన్సి దిస్ అండ్ ఇది ఎంత డిజిట్స్? 7 డిజిట్స్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాము? నంబర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి 1000 నుంచి. మేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ సీ ద అవుట్పుట్. ఫస్ట్ ఎలాగా ఉందో అలాగే ఉండని. ఇక్కడ 1000 ఇచ్చాం కదా, అండ్ ఇక్కడ 7 బై డిఫాల్ట్ గా ఉంది కదా. నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసి 7 ఉంది. ఆ నంబర్ వచ్చేసేసి 1000 తో స్టార్ట్ అవ్వాలని ఉంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ టైం మీరు జస్ట్ మైండ్ లో పెట్టుకోండి దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో ఫామ్ పైన. ఓకే, నోట్ డౌన్ ఇట్. నంబర్ 1000 ఇచ్చారు, బై డిఫాల్ట్ గా తీసుకుంది అది. నంబర్ ఆఫ్ డిజిట్స్ 7 ఉంది, ప్రిఫిక్స్ వచ్చేసి పిఆర్ఓ ఉంది. ఓకే, ఫస్ట్ టైం డోంట్ చేంజ్ ఎనీథింగ్, జస్ట్ సీ ద అవుట్పుట్. దాని తర్వాత కావాలంటే చేంజ్ చేసుకుందాం మనం. ఓకే, జస్ట్ సేవ్ ఇట్. ఓకే, సేవ్ అయిపోయింది. అండ్ కమ్ టు ద కాలం. ఒక కాలం క్రియేట్ అయిందా? ఇంతకుముందు 6 ఉండేగా. Yes. ఏ టైప్ ఆఫ్ కాలం క్రియేట్ అయింది? టైప్ ఆఫ్ కాలం ఏంటి? నంబర్. Number. ఆటోమేటిక్ గా క్రియేట్ అయిందిగా. Yes. ఓకే, నెక్స్ట్ ఫర్ నౌ అండర్స్టాండ్ దిస్ ఓన్లీ. నేను డీపర్ వెళ్ళట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ఫామ్ ఓపెన్ చేయాలి. ఒక టేబుల్ ఉంది కదా, నేను టేబుల్ క్రియేట్ చేసా, ఒక కాలం కూడా క్రియేట్ చేశాను, నంబరు బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ వచ్చేటట్టు. ఓకే, నౌ ఐ వాంటెడ్ టు బి ఓపెన్ అ ఫామ్ ఆఫ్ దిస్ బై యూజింగ్ దిస్ కాలమ్స్. ఐ వాంటెడ్ టు బి ఓపెన్ ఎ ఫామ్. ఎలా ఓపెన్ చేయొచ్చు? In the down there is show form. డౌన్ లో షో ఫామ్ ఉంటది. షో ఫామ్ అంటేనేమో ఫామ్ ఓపెన్ అవుతుంది, షో లిస్ట్ అంటేనేమో లిస్ట్ List. ఓపెన్ అవుతుంది. List open. సో ఇలా కాకుండా కూడా మీకు బ్యాక్ ఎండ్ నేమ్ తీసుకొని ఫిల్టర్ నావిగేటర్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి డాట్ ఫామ్, Form. ఇప్పుడు కూడా మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది.
సీ ద స్ట్రక్చర్ నంబర్ చూడండి, 3 ఫస్ట్ 3 ప్రిఫిక్స్, నెక్స్ట్ 7 డిజిట్స్ ఉందా, Yes. నెక్స్ట్ ఇట్ గోట్ స్టార్టెడ్ విత్ 1001, కరెక్ట్ ఆర్ నాట్ ఎవ్రీవన్? Yes. సో మీరు Yes, sir. ఇక్కడికి వెళ్ళేసి కంట్రోల్కి వెళ్ళండి, పిఆర్ఓ కాకుండా పిఆర్ఓజే అని పెడుతున్నా నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ నేను తగ్గిస్తున్నా, 6 పెడుతున్నా. నౌ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? Zeros will decrease. సో ఇక్కడ ఉంది కదా 7 డిజిట్స్ ఉంది Okay. కదా, ఇది ఒకటి తగ్గిపోతుంది. అండ్ అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ అంటే జే కూడా యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ విల్ Yes. గెట్ స్టార్టెడ్ విత్ 1000. సో నేను 1000తో యాడ్ అవ్వకుండా నేను ఏమంటున్నాను అంటే స్టార్ట్ విత్ 2000 అంటున్నా. ఓకే, అబ్జర్వ్ ద చేంజెస్ మో. సేవ్ ఇట్, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ గో టు ద ఫామ్ లో డైరెక్ట్ కనిపించదు, నేను కాన్ఫిగరేషన్ అప్లై చేసావు అని అంటే యూ షుడ్ హ్యావ్ టు రిఫ్రెష్ ఇట్. Refresh. ఇస్ ద టేకెన్? సో సిగ్నిఫికెన్స్ అర్థమైందా ఇప్పుడు? ఇక్కడ ఏంటో 2000 అంటే ఏంటి, డిజిట్ అంటే ఏంటి, ఇది అంటే ఏంటి, ఎవ్రీవన్? Yes, sir. ఓకే, మన కస్టమైజేషన్ డిపెండ్ చేసుకొని వీ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. ఐడల్లీ ఇట్ షుడ్ బి గివింగ్ సమ్ డిఫాల్ట్ వన్ ఇస్ ఇట్ షుడ్ గెట్ స్టార్టెడ్ విత్ 1000, ఓకే, అండ్ దెన్ 7 డిజిట్స్. యూ కెన్ కీప్ ఎనీథింగ్. ఫర్ నౌ ఐఎమ్ కీపింగ్ జస్ట్ 6 డిజిట్స్ అండ్ ఇది ఇలాగనే ఉందా. ఫైన్, దట్స్ ఇట్. సో ఎవ్రీ టైం మీరు ఫామ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా నంబర్ తీసేసుకుంటుంది. సో నేను రిలోడ్ చేస్తున్నా, చెక్ చేయండి. ఇక్కడ నేను రిలోడ్ చేశాను కదా, నెక్స్ట్ మళ్ళీ రిలోడ్ చేస్తున్నా, చేంజ్ అవుతుందా నంబర్? Yes. చూడండి, అంటే మన సర్వీస్ నౌ సిస్టంలో ఎంతమంది ఈ ఫామ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళందరికీ ఎవరు ఒక్కరు ఫామ్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఒక నంబర్ ఇచ్చేస్తుంది. సో రిలోడ్ అనేది ఒక ఎగ్జాంపుల్. సో రిలోడ్ చేస్తుంటే కూడా చేంజ్ అవుతుంది కదా. ఇక్కడ ఎంతమంది యూజర్స్ మన ఎగ్జాంపుల్ గా ఇందులో మన రిక్వైర్మెంట్ లో కొంతమంది యూజ్ చేస్తున్నారు ఆ ఫామ్ ని, మీన్స్ ఓకే స్పాన్ ఆఫ్ టైం, లిటిల్ బిట్ స్పాన్ ఆఫ్ టైం లో ఓపెన్ చేశారనుకోండి, అక్కడ సేమ్ నెంబర్ అందరికి ఇవ్వదు, ఇది డిఫరెంట్ నెంబర్ తీసుకుంటుంది. ఓకే, నువ్వు సేవ్ చేయకపో, బట్ ఇట్ విల్ బి చేంజ్డ్. గుర్తుపెట్టుకోండి, ఫామ్ ఓపెన్ చేయడంతో చేంజ్ అయిపోతుంది నంబర్. ఇస్ దట్ చేంజింగ్? అంటే యూనిక్నెస్ కోసం అన్నమాట. ఎవరు ఫామ్ ఓపెన్ చేసినా డిఫరెంట్ నేమ్ ఇస్తుంది. నేను ఇప్పుడు 2010 నేను లాక్ చేసేసా, ఇది వేరే వాళ్ళకి ఇవ్వదు, ఎందుకంటే ఇది మనకి యూనిక్నెస్ కోసం కంటెంట్ లో. ఓకే, దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నంబర్. ఇట్ గివ్స్ యూ ద ఆటో నంబర్ వెన్ ఎవర్ ఫామ్ ఈజ్ లోడింగ్, ఆర్ పీపుల్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఎవరు ఫామ్ ఓపెన్ చేసినా వాళ్ళకి కొత్త నెంబర్ ఇచ్చేస్తారు సీక్వెన్షియల్ గా. మేబీ మనం 11 మెంబర్స్ ఉన్నాం కదా, 11 మెంబర్స్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, మిల్లీ సెకండ్ ఎంత కొంత చేంజ్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి నంబర్ చేంజ్ చేస్తుంది, సెకండ్ సీక్వెన్స్ గా నీకు వస్తుండొచ్చు లేకపోతే నాకు, బట్ అందరికి సేమ్ మాత్రం ఇవ్వదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాలం. ఓకే, బట్ ఇది ఎలా జనరేట్ అవుతుంది సార్ అని అంటే ఐ విల్ టెల్ యూ బికాస్ ఆఫ్ వాట్ అనేది. ఫర్ నౌ లెట్ ఇట్ బి. ఓకే, బట్ ఆటో నెంబర్ తెలిసింది కదా, ఆటో నెంబర్ ఎనేబుల్ చేసి మీరు ఇది ఇవ్వాలి, అది నంబర్ క్రియేట్ చేయడానికి. అర్థమైందా? నెక్స్ట్ మనకు నంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ప్రాజెక్ట్ నేమ్. ఓకేనా, ప్రాజెక్ట్ నేమ్. సో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ నేమ్ని ఎలా క్రియేట్ చేస్తాను నేను, హౌ ఐ కెన్ క్రియేట్ ఇట్? కాలంలోకి వెళ్ళండి. మీరు ఇప్పుడు కంట్రోల్తో మీకు సంబంధం లేదు ఇంకా, ఎందుకంటే ఓన్లీ ఆటో నెంబర్ అంటే ఒక నంబర్ జనరేట్ చేయడానికి మాత్రమే మనం కంట్రోల్ని యూటిలైజ్ చేస్తాం. రిమైనింగ్ కాలమ్స్ అన్ని కాలమ్స్ లో నుంచి న్యూ కాలం క్రియేట్ చేస్తాం అనమాట. న్యూ పైన క్లిక్ చేసి మాత్రమే కాలమ్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, దీంతో సంబంధం లేదు ఇంకా, మీది అయిపోయింది. ఓన్లీ వన్ టైం
సార్ బట్ మీరు అది ఆటో నెంబర్కి అని స్పెసిఫై చేయలేదు కదా, అంటే అదే అండి నెంబర్ సిస్టమ్ కాలంలో తీసుకోవాలి. ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ నేమ్ తీసుకుంటుంది. బ్యాక్ ఎండ్ నేమ్ ఇస్ నంబర్. అంటే నార్మల్గా ఒక 3-4 కాలమ్స్లో ఉన్నప్పుడు మనం కంట్రోల్స్లో యాడ్ చేసినప్పుడు ఆటో నెంబర్ సిస్టమ్ ఏ కాలంకి ఇవ్వాలి ఆటో నెంబర్? ఐ డెంట్ గెట్ యు అగైన్. మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే మనం స్టార్టింగ్ ఈ కాలమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక 5-6 కాలమ్స్ క్రియేట్ చేసాం సార్. తర్వాత మనం కంట్రోల్స్లోకి వచ్చి ఈ ఆటో నెంబర్ ఐ మీన్ చెక్ చేసిన తర్వాత ఈ నెంబర్స్ ఇస్తే ఈ నెంబర్ స్పెసిఫిక్గా ఏ కాలంలో ఫిల్ అవ్వాలని ఏ కాలం సిస్టమ్కి ఏముంది? ఎలా మ్యాప్ ఉంటుంది? ఇది సపరేట్ కాలం మనకి. నంబర్ అనేది సపరేట్ కాలము. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, ఇది నంబర్స్ ఇస్తున్నాను అని అంటే వేరే కాలంకి తీసుకోదు, ఓన్లీ నంబర్ అనే కాలంకి తీసుకుంటుంది. అది నంబర్ అనేది కూడా నేనేం ఇవ్వను, నేనేం సెలెక్ట్ చేసుకోలేదు, ఓన్లీ కంట్రోల్లోకి వచ్చాను. కంట్రోల్లోకి వచ్చేసి ఒకటేసారి మాత్రమే ఒక టేబుల్ కి ఒకే నంబర్ ఉండగలదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక టేబుల్ కి ఒకటే నంబర్ ఉండగలదు, ఆటో నెంబర్. ఫస్ట్ పాయింట్, యూ కాంట్ క్రియేట్ మల్టిపుల్ నెంబర్స్. ఇంకొకటి, ఇది బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది. నేను నెంబర్ అని ఇచ్చాను, నేమ్ డిడ్ ఐ గివ్ ఎనీవేర్? మనకు ఆప్షన్ కూడా ఏమైనా వచ్చిందా నెంబర్ అని? No. No. వీ డి నాట్ గెట్ ఇట్ రైట్. నేను జస్ట్ ఏం చేశాను, సంథింగ్ ఇక్కడ చెక్ చేశాను, చెక్ చేయడంతో ఇది వచ్చేసింది, సేవ్ చేసుకున్నాను. ఐ డెంట్ గివ్ ఎనీథింగ్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక టేబుల్లో ఒక నంబర్ మాత్రమే ఉంటుంది బై డిఫాల్ట్ గా, విచ్ ఇస్ జనరేటెడ్ ద యూనిక్. ఈ టైప్ ఆఫ్ ఏదైతే జనరేట్ చేస్తుందో ఈ టైప్ ఒకటే ఉంటుంది ఒక టేబుల్లో. ఈ టైప్ అని అంటే ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేదండి. ఇట్లా ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేది ఒకటే ఉంటుంది. యూ కాంట్ క్రియేట్ మల్టిపుల్. ఇస్ దట్ కరెక్ట్? మీన్స్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇదేనా? వాట్ డిడ్ యూ ఎక్స్పెక్ట్? ఐ మీన్ అంటే ఇప్పుడు మీరు నెంబర్ అని ఒక కాలం క్రియేట్ చేశారు కదా సార్, మళ్ళీ అవును. ఆ, అంటే కంట్రోల్స్ లో ఆటో యాడ్ చేయకముందుకు మళ్ళీ మీరు ఇంకా స్ట్రింగ్ తో కాలమ్స్ వేరేవి యాడ్ చేశారంటే సమ్ ఫోన్ నెంబర్ అలా చాలా అవును, యాడ్ చేశారు మీరు కంట్రోల్స్. ఎప్పుడు యాడ్ చేశాను? ఫస్ట్ ఈ ఆటో నెంబర్ సెలెక్ట్ చేసుకోక ముందుకే ఒక 10 కాలమ్స్ యాడ్ చేసేసారు ఫస్ట్ కాలమ్స్ లో. ఓకే, తర్వాత మళ్ళీ కంట్రోల్స్ లోకి వెళ్ళి మీకు ఈ నెంబర్ వాల్యూ కాకుండా వేరే దానికి, అంటే మీరు స్పెసిఫిక్ గా నెంబర్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఐడి అని ఉంది అనుకోండి సార్, ఆ ఇక్కడ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఐడి ఐడి అని పెట్టుకోండి, ఇక్కడ ప్రిఫిక్స్ పిఆర్ఐడి. ప్రిఫిక్స్ అనట్లేదు సార్, కాలం నేమ్ నెంబర్ ఉంది, ప్రాజెక్ట్ ఐడి ఉంది. నాకు నెంబర్ ఆటోమేటిక్ గా అవసరం లేదు, జస్ట్ ప్రాజెక్ట్ ఐడి ఆటోమేటిక్ గా యూనిక్ ఐడి కావాలి. అప్పుడు ఒక్క నిమిషం. ఇక్కడ అచ్చా, ఫామ్ లో ప్రాజెక్ట్ ఐడి కావాలి మీకు, కరెక్ట్? కరెక్టేనా? ఫామ్ లో నెంబర్ అనే కాలం ఉండాలి, ప్రాజెక్ట్ ఐడి అనే కాలం ఉండాలి, ఓకే, బట్ ప్రాజెక్ట్ చూడండి. ఐడికి నాకు యూనిక్ ఐడి రావాలి. ఓకే, సి పిఆర్ నంబర్ అని ఇచ్చా, ఆ కాలం ఓపెన్ చేశాను. ఓకే, నెక్స్ట్ పిఆర్ నెంబర్ అని ఇచ్చా అండ్ ఐఎమ్ సేవింగ్ ఇట్. ఓకే, నౌ గో టు యువర్ ఫామ్. సో బై డిఫాల్ట్ గా నంబర్ అని తీసుకుంటుంది యాక్చువల్లీ. ఓకే, యూ కెన్ ఓపెన్ దట్ కాలం. ఓకే, దేన్ని టచ్ చేయొద్దు మళ్ళీ కాలంలో. నీ ప్రాజెక్ట్ ఐడి కావాలి ఇక్కడ, అంతేగా? అంతే కదా నీ రిక్వైర్మెంట్. ఓకే, ఇది మీ ఆన్సర్. ఓకే, రిఫ్రెష్ చేయండి ఫామ్ ని. తీసుకుందా? ఎస్. దట్స్ ఇట్. బట్ బై డిఫాల్ట్ గా మీకు ఏమని తీసుకుంటుంది? నంబర్. ఓకే, ఆ నంబర్ ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ యూ నీడ్ టు డూ? అప్డేట్ ద కాలం. ఓకే, కాలం ఓపెన్ చేయాలి, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. మనం టేబుల్ పైన ల్యాండ్ అవ్వాలి. ఐఎమ్ గోయింగ్ బ్యాక్, ఇట్స్ టేబుల్. సో అది చేంజ్ అవ్వాలని అంటే ఇది ఓపెన్ చేయండి, కాలం ని, ఎంటైర్ కాలం ని ఒకసారి ఓపెన్ చేయండి. ఎట్లానంటే డైరెక్ట్ గా క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్ క్లిక్ చేస్తే సేమ్ పేజ్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ ఐకాన్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసుకొని ఓపెన్ కొట్టండి. ఇక్కడనేమో న్యూ లో ఓపెన్ అవుతుంది, న్యూ ట్యాబ్ లో. సో ఇక్కడ నేను కాలం లేబుల్ చేంజ్ చేశాను, బట్ బ్యాక్ ఎండ్ నేమ్ చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఓకే,
బ్యాక్ ఎండ్ నేమ్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఏది ఇచ్చిందో బ్యాక్ ఎండ్ నేమ్ అదే ఉంటుంది. లేబుల్ నేమ్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ దట్ ఈస్ డన్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ప్రాజెక్ట్ నేమ్. అవునా? నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్. కెన్ వి క్రియేట్ ద ప్రాజెక్ట్ నేమ్? సెలెక్ట్ చేసుకుందామా ఫ్రమ్ సమ్వేర్? కరెక్ట్ ఆర్ నాట్? Yeah, ఓకే, yes. నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే నేను కాలం క్రియేట్ చేస్తా. ఓకే, గో టు యువర్ థింగ్. గో, ఇది కదా మన టేబుల్. సో నాకు యాక్సెస్ తో సంబంధం లేదండి, కంట్రోల్ తో సంబంధం లేదు. కంట్రోల్లో ఒక కాలం మాత్రమే క్రియేట్ చేయగలను, అది నంబర్ ఆటోమేటిక్ ఇవ్వడానికి. ఓకే, దాంతో సంబంధం లేదు ఇంకా. సో ఐఎమ్ గోయింగ్ టు బి క్రియేటెడ్ దిస్ కాలం, దిస్ టైప్ ఆఫ్ కాలం, ప్రాజెక్ట్ నేమ్. అంటే ఇక్కడ క్లిక్ చేయడం తోటి ఇట్ షుడ్ గో సమ్వేర్. బట్ వేర్ ఇట్ షుడ్ గో? ఏ టేబుల్ కి మూవ్ అవ్వాలి? ఏ టేబుల్ కి మూవ్ అవ్వాలి? ఇక్కడ క్లిక్ చేయడం తోటే దట్. Project list table. I mean, ఓకే, list of ఫస్ట్ projects. ఓకే, లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మనకి లిస్ట్ ఆఫ్ ప్రాజెక్టులు మన సర్వీస్ నో సిస్టమ్ లో ఉన్నాయా? టేబుల్ ఉందా అది మనకు? No, sir. ఓకే, దట్ వీ విల్ క్రియేట్ ఇట్. బట్ ఫస్ట్ మనం కాలం క్రియేట్ చేద్దాం. సే న్యూ. ఓకే, ఒక పని చేద్దాం అమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ టైం ఎప్పుడైనా సరే న్యూ పైన క్లిక్ చేయడం తోటి ఇట్ విల్ గో సమ్వేర్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డూప్లికేట్ చేయండి. ఓకే, ఇది టేబుల్ కదా, డూప్లికేట్ ఇట్, పేజ్ ని డూప్లికేట్ చేయండి. నెక్స్ట్ కొత్త దాంట్లో న్యూ అని క్లిక్ చేయండి, న్యూ అని క్లిక్ చేయండి, ఇట్ విల్ గో సమ్వేర్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, కాలం క్రియేట్ చేస్తున్నాను. ఏ టేబుల్లో కాలం క్రియేట్ అవుతుంది? ఈ టేబుల్లో కాలం క్రియేట్ అవుతుంది ప్రాజెక్ట్ ట్రాకర్లో. సో నేను టైప్ సెలెక్ట్ చేసుకుంటా, అంటే నీకు ఏ టైప్ ఆఫ్ కావాలి, ఈ టైపా మీన్స్ చాయిసెస్ టైపా, జస్ట్ ప్లేన్ గా ఎంటర్ చేయడానిక, డిఫరెంట్ లేకపోతే డేట్సా? ఓకే, దెన్ ఆ టైప్ ఆఫ్ కాలం ఏంటనేది నేను సెలెక్ట్ చేసుకుంటా టైప్ నుంచి. ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ బి షోయింగ్ మీ దీస్ మెనీ టైప్ ఆఫ్ ఆప్షన్స్. ఇన్ని టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు సర్వీస్ నోలో. ఓకే, సో నౌ మన రిక్వైర్మెంట్ ఏంటి? వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ నౌ? డేటా వేరే టేబుల్లో నుంచి డేటా అనేది వేరే టేబుల్ నుంచి తీసుకోవాలి, అంటే రిఫరెన్స్ తీసుకోవాలి వేరే టేబుల్ నుంచి. అవునా? ఎస్. ఇది టైప్ ఆఫ్ కాలము, నేను వేరే టేబుల్ డేటా రిఫరెన్స్ తీసుకుంటున్నా. సో అదే నేమ్ తో సర్వీస్ నౌలో పేరు పెట్టారు, రిఫరెన్స్ అని. జస్ట్ టైప్ రిఫరెన్స్, రెఫ్, వచ్చిందా రిఫరెన్స్? ఇది ఒక టైప్ అన్నమాట కాలం. సెలెక్ట్ ద రిఫరెన్స్, రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్నా. రిఫరెన్స్ అని అంటే ఇట్ విల్ బి టేకింగ్ ద అదర్ టేబుల్ రిఫరెన్స్. అంతే కదా మన రిక్వైర్మెంట్. ఈ ఫామ్ లో ఇక్కడ వేరే టేబుల్ ని సెలెక్ట్ చేసుకో, వేరే టేబుల్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేనా ఎవ్రీవన్? Yes, sir. Yes. అదర్స్ Yes. మన డౌట్ ఉందా? సేమ్ అంతే. రిఫరెన్స్. సో దీనికి నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ప్రాజెక్ట్ నేమ్. గివ్ ద ప్రాజెక్ట్ నేమ్, లేబుల్ నేమ్, క్లిక్ ఆన్ అవుట్ సైడ్, దెన్ బ్యాక్ ఎండ్ నేమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటాం. ఓకే, ఐఎమ్ నాట్ టచింగ్ దిస్, నాట్ టచింగ్ దిస్ రైట్ సైడ్ పార్ట్. డోంట్ వరీ, వీ విల్ టచ్ ఇట్. మన మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ ఇక్కడే ఉంటాం ఈ డిఫరెంట్ థింగ్స్ పైన. బట్ ప్లేన్ వన్ కాబట్టి, కొత్త కాబట్టి మనం నాట్ టచింగ్ ఎనీథింగ్. ఓకే, దెన్ సేవ్ ఇట్. నేను సేవ్ చేయడానికి క్లిక్ చేస్తున్నా. సేవ్ చేస్తుంటే ఏమని వస్తుంది? Reference field Mandatory will field. have. మెసేజ్ చూడండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ ద మ్యాండేటరీ Mandatory fields. అంటే నేను కాలం ఒకటి క్రియేట్ చేస్తున్నా, కాలం నేమ్ ఇచ్చాను, కాలం లేబుల్ ఇచ్చా, ఫ్రంట్ ఎండ్ నేమ్, బ్యాక్ ఎండ్ నేమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఐఎమ్ ట్రయింగ్ టు బి సేవ్డ్ ఇట్, మరి సేవ్ అవ్వట్లేదు. సేవ్ అవ్వట్లేదు అని అంటే ఇక్కడ రిఫరెన్స్ అని ఉంది, అంటే ఇది సెలెక్ట్ చేసుకోకుండా నువ్వు ఈ కాలం ని క్రియేట్ చేయలేవు అని. అర్థమైందా? Yes. ద ఫాలోయింగ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆర్ నాట్ ఫిల్డ్. ఇది ఒకటి ఫిల్ చేయలేవు, ఇది ఫిల్ చేయలేవు, నువ్వు సేవ్ చేసుకోవడానికి నీకు అవకాశం లేదు అని చెప్తుంది అనమాట. యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు సేవ్ ద కాలం. రిఫరెన్స్ ఉంది, రిఫరెన్స్ ఇక్కడ క్లిక్ చేయండి, లుక్అప్ యూజింగ్ లిస్ట్, క్లిక్ ఇట్. వెర్ ఇట్ ఈస్ రూటింగ్ మా, ఎక్కడ రూట్ అవుతుంది ఇది? All the Tables. tables, sir. ఆల్ ద టేబుల్స్. Sys. ఆల్ ద టేబుల్స్ నుంచి ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకో అంటుంది అనమాట.
అంటే రిఫరెన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ కాలం. మనం వేరే టేబుల్ నుంచి డేటా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఖచ్చితంగా రిఫరెన్స్ లో ఏదో ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటండి? ఇష్టమున్న టేబుల్ సెలెక్ట్ చేసుకోవడమా, లేకపోతే ప్రాజెక్ట్ నేమ్స్ ఉన్న టేబుల్ సెలెక్ట్ చేసుకోవడమా? Project names Project are name. Project names. ఓకే, దానికోసం మనం ఏం చేయాలి? ఇంకో We టేబుల్ have to క్రియేట్ create చేసుకోవాలి a ఫస్ట్. new table. అవునా? క్రియేట్ చేస్తే ఇక్కడ 953 ఉంది కదా, 5953. దీనిపైన క్లిక్ చేయడం తోటే నాకు అప్పుడు 5954 అవ్వాలి. సో ఇక్కడ నేను ఏది క్రియేట్ చేసినా అది కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటాను. ఓకే, నౌ సో డూప్లికేట్ ఇది ఇలానే ఉండని, ఈ పేజ్ కూడా ఇలానే ఉండని. ఓకే, నెక్స్ట్ ఇది ఇలానే ఉండని, మనం టెస్టింగ్ పర్పస్ కోసం ఈ ఫామ్. నెక్స్ట్ ఈ డాష్ బోర్డ్లోకి వెళ్ళేసి నేను టేబుల్కి వెళ్తాం, మళ్ళీ sys_db_object డాట్ లిస్ట్ కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, నాకు ఇప్పుడు నెంబర్తో సంబంధం లేదు, అండ్ క్రియేట్ మాడ్యూల్ ఇవన్నీ కూడా అవసరం లేదు నాకు, జస్ట్ స్టోర్ ద డేటా. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నాను? ప్రాజెక్ట్ నేమ్స్. Names. ఓకే, అండ్ జస్ట్ సేవ్ ఇట్. నా కంట్రోల్తో సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? కంట్రోల్స్లోకి వెళ్ళే సంబంధం ఉందా ఇప్పుడు? ఇవన్నీ కొత్తగా క్రియేట్ చేయడం అవసరం లేదు. ఎందుకనంటే ఇది ఎండ్ యూజర్ కోసం యూజ్ చేయట్లేదు, నా డాటా స్టోర్ కోసం యూజ్ చేస్తున్నా. ఓకే, క్రియేట్ న్యూ, ఒక కాలం క్రియేట్ చేస్తున్నా, ఏదైనా కాలం, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్. ఓకే, ప్రాజెక్ట్. ఓకే, మాక్సిమం లెంత్ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్యారెక్టర్స్ స్టోర్ చేసుకునేటట్టు, 100 ఎంత. సేవ్ ఇట్. నేను టేబుల్ క్రియేట్ చేసేసా, ప్రాజెక్ట్ నేమ్స్తో ఒక టేబుల్ క్రియేట్ చేసేసా. ఓకే, దీంట్లో 7 కాలమ్స్ ఉన్నాయి. నేను ఇందులో కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాను మన పర్పస్ కోసం, యూసేజ్ కోసం. ఓకే, షో ఫామ్ అండ్ దెన్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసేసి TCS. సేవ్ ఇట్. సో ఇప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ అయింది కదా, ఒక ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ అయిపోయింది, అవునా? అంతే కదా. ఎస్. నెక్స్ట్ ఇన్సర్ట్ అండ్ స్టే. సో దిస్ టైమ్ ఇన్ఫోసిస్. ఫస్ట్ చూద్దాం ఎన్ని వచ్చాయో, దీంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. గో హియర్, గో టు ప్రాజెక్ట్ నేమ్ డాట్ లిస్ట్. ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? 3 రికార్డులు వచ్చాయి. యూ కెన్ క్రియేట్ మోర్. సో CETS ప్రాజెక్ట్. సో ఎంత డేటా ఉంది మనకి? 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి క్రియేట్ కావాలంటే ఇలాగా మనం ఎన్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ దిస్, గో టు న్యూ. హియర్ మన రెఫరెన్స్ టేబుల్ ఉంది కదా, ఇది రిఫరెష్ చేయండి. ఓకే, అగైన్ టైప్. మన టైప్ ఏంటి? ఈ టైప్ ఏంటి? రెఫరెన్స్ నో, దిస్ రెఫరెన్స్ నో, టేక్ రెఫరెన్స్. రిఫ్రెష్ చేసాం కదా, ఈ డేటా ఎంటర్ చేసిందంతా పోయింది, సేవ్ అవ్వలేదు. ఓకే, రిఫ్రెష్ చేయకపోతే మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేది రిఫ్రెష్ అవ్వవు. బ్యాక్ ఎండ్ లో టేబుల్ క్రియేట్ చేసాం కాబట్టి కొత్త పేజ్, నేను ఎప్పుడైతే పేజ్ క్రియేట్ చేస్తానో, కొత్త కాన్ఫిగరేషన్ అప్లై చేస్తానో, ఎప్పుడైనా సరే పేజ్ రిఫ్రెష్ చేయండి. ప్రాజెక్ట్ మాక్సిమం లెంత్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్. సేవ్ ఇట్. సేవ్ చేస్తుంటే సేవ్ అవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ టేబుల్? ప్రాజెక్ట్ నేమ్స్ అనే టేబుల్. దట్స్ ఇట్. నౌ సేవ్ ఇట్. జస్ట్ సేవ్ చేయండి, పెద్ద వేరే అవసరం లేదు ఫస్ట్ టైం. ఓకే, సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి, రిఫరెన్స్ టేబుల్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, రిఫరెన్స్ స్పెసిఫికేషన్స్ అని. ఓకే, ఈ సెక్షన్లో మీకు రిఫరెన్స్ అనే దాంట్లో నుంచి మీరు క్రియేట్ చేసిన డేటా ఎక్కడైతే స్టోర్ అవుతుందో, వేరేది నేమ్స్ డేటా, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ దాంట్లో మీరు ఏమైనా ఫిల్టర్ అవుట్ చేయాలంటే యూజ్ చేస్తారు. బట్ ఫర్ నౌ వీఆర్ నాట్ టచింగ్ ఎనీథింగ్. సో నేను ఇప్పుడు ఫామ్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాను, చూడండి. ప్రాజెక్ట్ ఐడి వచ్చిందా, ప్రాజెక్ట్ నేమ్ వచ్చిందా, దీనిపైన క్లిక్ చేస్తే నాకు రికార్డ్స్ వస్తాయి.
సిస్ ఐడి అని వచ్చింది చూడండి. బట్ నాకు ఏం కావాలి ఇక్కడ? నేను రిఫరెన్స్ Names. నుంచి Names. ఓకే ప్రాజెక్ట్ నేమ్ లో కరెక్ట్ గానే రీడ్ అవుతుంది. 4 రికార్డ్సే ఉండే అక్కడ కూడా. బట్ డిస్ప్లే ఏమని కనిపిస్తుంది? డిస్ప్లేలో Sys ఏమని ID. కనిపిస్తుంది? సిస్ ఐడి కనిపిస్తుంది. Sys బట్ ID నాకు is ఇక్కడ ఏం clear. కనిపించాలి? Names. Names. నేమ్స్ కనిపించాలి. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ sys_db_ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఆ టేబుల్ ఓపెన్ చేస్తా, ప్రాజెక్ట్ నేమ్. ఓకే చూడండి, అక్కడి నుంచి మాత్రమే హ్యాండిల్ చేయగలరు. sys_db_ DB. ఆబ్జెక్ట్ డాట్ లిస్ట్. ఓపెన్ ఇట్. ఇదే కదా ప్రాజెక్ట్ నేమ్సే కదా, ఓపెన్ చేయండి. Yeah. సో నీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? 7 కాలమ్స్ ఉన్నాయి. ఈ 7 కాలమ్స్ లో బై డిఫాల్ట్ గా మీకు సిస్ ఐడి కనిపిస్తుంది. సిస్ ఐడి రిలేటెడ్ వాల్యూస్ ఆ రికార్డ్స్ కి. ఇందులో 4 రికార్డ్స్ క్రియేట్ అయి ఉండే, అవునా కదా? లిస్ట్ లో వెళ్తే మీకు 4 రికార్డ్స్ కనిపిస్తాయి. బట్ నేను రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఆ టేబుల్ ని నాకేం కనిపిస్తున్నాయి ఇక్కడ? సిస్ ఐడీస్ కనిపిస్తున్నాయి రిఫరెన్స్ తీసుకుంటే, చూడండి. బట్ రిఫరెన్స్ తీసుకుంటే సిస్ ఐడి బదులు డిస్ప్లే వాల్యూ అనేది నాకు నేమ్స్ ఉండాలి. ఆ నేమ్స్ ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే టేబుల్లోకి వెళ్ళేసి ఒక డిస్ప్లేలో మీకు ఏం కనిపించాలనుకుంటున్నారు? ఇక్కడ నేమే కదా, ప్రాజెక్ట్ నేమ్సే కదా. ఏ కాలం? Yes. ప్రాజెక్ట్ నేమ్స్. Name. Go inside of it and click on this, click this display. Okay. అంటే ఈ టేబుల్ ని గుర్తుపెట్టుకోండి, ఈ టేబుల్ ని ఎవరైనా రిఫరెన్స్ గా తీసుకుంటే ఇందులో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఈ టేబుల్లో మీకు ఏ టేబుల్ ఏ కాలం కనిపించాలి ఫ్రంట్ లో అనుకుంటే అప్పుడు మీరు డిస్ప్లే అని సెలెక్ట్ చేసుకుంటారు. సేవ్ ఇట్. ఓకే నౌ గో టు యువర్ థింగ్. ఇంకో కాన్ఫిగరేషన్ కూడా చేయాల్సి వస్తుందేమో అని నా ఫీలింగ్. ఓకే లుక్అప్ ఇంకో కాన్ఫిగరేషన్ చేయాలి డెఫినెట్గా, బట్ మేబీ బిట్ అడ్వాన్స్డ్. ఓకే ఫర్ నౌ లెట్ ఇట్ బి మా డిస్ప్లే అనేది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఒక రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే డిస్ప్లేలో టీసీఎస్ అని కనిపిస్తుంది చూడండి. బట్ ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్ నేమ్స్ కనిపించేటట్టు కొంచెం డీపర్ గా ఉంటుంది. ఫర్ నౌ మీరు ఇగ్నోర్ చేయండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఇక్కడ డేటా కనిపించాలి, మన రిక్వైర్మెంట్ అది. డేటా మాత్రమే కనిపించాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఓకే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ ఇనిషియల్లీ. ఓకే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒక డేటా. ఇక్కడ సిటిఎస్ వచ్చింది, బట్ డిస్ప్లే వాల్యూ ఏమైనా వచ్చింది మనకి ఇక్కడ సిటిఎస్. బట్ ఇక్కడ డిస్ప్లే వాల్యూ చేంజ్ అవ్వాలంటే ఇంకొంచెం యాక్టివిటీ చేయాలి. ఫర్ నౌ మీరు ఇగ్నోర్ చేయండి, నేను తర్వాత చెప్తాను మీకు. ఓకేనా? Okay, sir. ఓకే సార్. ఎందుకంటే కొంచెం డీపర్ గా ఉంటుంది వేరే లాజిక్ లో. బట్ అండర్స్టాండ్ రైట్? డిస్ప్లే వాల్యూ ఇచ్చా నేను అక్కడ, ఆ డిస్ప్లే వాల్యూ కూడా ఇవ్వలేదు అనుకో, ఇక్కడ టీసీఎస్ కూడా కనిపించదు. ఓకేనా? ఆ కాలంకి వెళ్ళేసి డిస్ప్లే అనేది చెక్ చేశాను. సో ఇది నీకు కనిపించింది, లేకపోతే కనిపించదు. ఇది కూడా ఏదో ఒక నంబర్ కనిపిస్తుంది యూజువల్లీ. ఓకే ఒకటే కాలం ఉంటే మేబీ తీసుకుంటుండొచ్చు. 3-4 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక కాలం రిలేటెడ్ వాల్యూస్ కనిపిస్తాయి ఇక్కడ. ఫర్ నౌ మీరు ఇదొకటి ఒకటి ఇగ్నోర్ చేయండి. ఇది సిస్ సైడ్ గా కనిపించింది కదా, ఇదొకటి మీరు ఇగ్నోర్ చేయండి. ఓకే సో వీఆర్ డన్ విత్ two options. One is reference, one is number. Correct? One is number, one is this. Fine. Next requirement ఏంటి? ప్రాజెక్ట్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే మాన్యువల్ గా ఎంటర్ చేసేదే కదా. ఎస్ ఆర్ నో? ఎస్. సో go to your instances and close others everything which is confusing you. Okay, I am closing this. Next, this is okay, this also not needed. And project tracker, refresh it.
ఇది మన టేబుల్, ఇది ఇలాగనే ఉంటుంది. నెక్స్ట్ ఇది క్రియేట్ చేసేసా ప్రాజెక్ట్ నేమ్, క్లోజ్ ఇట్. ఓకే, ఇది టేబుల్లో ఉన్న నేను మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటా పేజ్. సో ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తా, కొత్త కాలం క్రియేట్ చేసేటప్పుడు. నౌ మనకి మాన్యువల్ గా ఎంటర్ చేయాలి, అవునా? మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. మాన్యువల్ గా ఎంటర్ చేయాలనంటే డైరెక్ట్ గా స్ట్రింగ్ అనేది ఒకటి ఉంటుంది. స్ట్రింగ్ జస్ట్ టైప్ string, జస్ట్ స్ట్రింగ్ ఆర్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ స్ట్రింగ్ అని సెర్చ్ చేసుకోండి. గో టు ఆల్, ఇక్కడ సెర్చ్ చేసుకోండి స్ట్రింగ్. మనం ఎప్పుడైనా ఒకటి ఎంటర్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామనంటే స్ట్రింగ్ అనే దాన్ని తీసుకుంటాం అనమాట. ఓన్లీ వీఆర్ ఎంటరింగ్ స్ట్రింగ్. సెలెక్ట్ ఇట్. నౌ ఇక్కడ ఏంటి కాలం నేమ్ ఏంటి? ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. గివ్ ఇట్. అండ్ దెన్ ఎంత లెంత్ వరకు మీరు సేవ్ చేసుకోవాలి, ఎంత లెంత్ వరకు ఇది అలో చేయాలి, ఎన్ని క్యారెక్టర్స్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 400 క్యారెక్టర్స్ అలో చేయాలనుకుంటున్నా. దెన్ సేవ్ ఇట్. నౌ గో టు యువర్ ఫామ్. చెక్ చేయాలి కదా, రిఫ్రెష్ చేయండి. ఇస్ దట్ క్రియేటెడ్? డిస్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ప్రాజెక్ట్ స్టార్ట్. ప్రాజెక్ట్ స్టార్ట్ అనేది ఏంటండి? ఏ టైప్? డేట్. సో నౌ వెళ్దాం ఇక్కడికి మళ్ళీ. ఓకే, క్రియేట్ చేశాను కదా నేను క్లోజ్ చేస్తున్నా ట్యాబ్ని. ఇది రిఫ్రెష్ చేస్తున్నా టేబుల్స్ని. మన టేబుల్లో ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేసాం మనం కొత్తగా? ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, ప్రాజెక్ట్ ఐడి అండ్ ప్రాజెక్ట్ నేమ్. సో నౌ ఐ వాంటెడ్ టు బి క్రియేట్ అదర్. సో డూప్లికేట్ తీసుకో, ఇక్కడ నుంచి క్లిక్ ఆన్ న్యూ తీసుకో, న్యూ. ఓకే, సో ఇట్ ఈస్ ద డేటా ఇన్ టైం. సో డేటా ఇన్ టైంకి డైరెక్ట్గా మనకు ఒక కాలం టైప్ ఉంది. ఆ టైప్ మీరు డైరెక్ట్గా డేట్ అని సెర్చ్ చేయండి. ఆప్షన్స్ ఎన్ని వస్తున్నాయో చూడండి. డేట్ ఉంది, డేటా ఇన్ టైం ఉంది. మనకి డేటా ఇన్ టైమా డేటా? డేట్. సెలెక్ట్ ఇట్. సో ఇట్లా కాకుండా సరే మీకు తెలీదు, దీన్ని రిఫరెన్స్ తీసుకో, క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ గో దేర్. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటూ మెల్లిమెల్లిగా ఉందా లేదా సెలెక్ట్ చేసుకోండి రిలవెంట్. ఓకే, ఆర్ డైరెక్ట్లీ మీరు అక్కడ నుంచి జస్ట్ సెర్చ్ చేయండి డేట్ అని, సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్? ప్రాజెక్ట్ స్టార్ట్. మీరు ఏం చేయనక్కర్లేదు, సేవ్ చేయండి అంతే. ఓకే, నౌ గో టు యువర్ ఫామ్, రిఫ్రెష్ ఇట్. నౌ డూ యూ సీ ప్రాజెక్ట్ స్టార్ట్? డేట్ పైన క్లిక్ చేస్తున్నాను, నేను డేట్ కూడా సెలెక్ట్ చేసుకోగలను, అవునా? ఎస్. నౌ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎండ్. సో ఇది క్రియేట్ చేశాను కాబట్టి ట్యాబ్ క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ ట్యాబ్. నౌ రిఫ్రెష్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ కనిపించాలి మనకి. రిఫ్రెష్ ఇట్. రిఫ్రెష్ చేస్తేనే మనకి కాన్ఫిగరేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి, ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ప్రాజెక్ట్ స్టార్ట్ వచ్చింది. నౌ అగైన్ డూప్లికేట్ ఇట్ అండ్ సే న్యూ. ఇప్పుడేంటి యాజ్ యూజువల్ గా ప్రాజెక్ట్ ఎండ్, అంతే కదా? ప్రాజెక్ట్ స్టార్ట్, ప్రాజెక్ట్ ఎండ్. Ended. So what is the column type I should have to select? Date. Project. సబ్మిట్ చేయకండి, సబ్మిట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేయండి, సేవ్ చేయండి. ఓకే, నౌ గో టు యువర్ టేబుల్ అండ్ రిఫ్రెష్ ఇట్. ఇస్ దట్ క్రియేటెడ్? మరి ఇంకొక మార్క్ గుర్తుపెట్టుకోవాలి, ఇదిగో డియూసి. ఇవన్నీ మనం క్రియేట్ చేసినాం. ఇవన్నీ మీరు డిలీట్ చేసుకోవచ్చు, మార్క్ ఫర్ డిలీషన్. బట్ బై డిఫాల్ట్ గా ఇచ్చినవి మాత్రం మీరు డిలీట్ చేయలేరు. ఓకేనా? ఓకే, సో స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ వచ్చిందా? స్టార్ట్ ఎండ్. గో టు యువర్ ఫామ్, రిఫ్రెష్ ఇట్. ప్రాజెక్ట్ స్టార్ట్, ప్రాజెక్ట్ ఎండ్ వచ్చిందా? నెక్స్ట్ సిమిలర్ వే ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇంప్లిమెంటేషన్ యూ ట్రై ఫ్రమ్ యువర్ ఎండ్.
కెన్ యూ ట్రై డేట్? ఎవ్రీవన్? Yes. Okay. Next, I will go to project manager. What is project manager, ma? What type of field it is? Project manager. This. User. So, users నుంచి select చేసుకోవాలి. Okay, na? So, close this and refresh చేసాం already. Duplicate it. Click on new. Now, ఇప్పుడు చెప్పండి ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి నేను? ఏ టైప్ ఆఫ్ కాలమ్? Reference. Now, column label project manager. సో నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఏం అడుగుతుంది ఇప్పుడు? ఇది ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకో రిఫరెన్స్ గా అని అడుగుతుంది అనమాట. సో సెలెక్ట్ ఇట్. మన రిక్వైర్మెంట్ ఏంది? ఏ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి? User. సో నేమ్ లోకి వచ్చేసి sys_, ఈజ్ ఈక్వల్స్ టు sys_user. ఎంటర్. ఈ టేబుల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇట్ అండ్ సేవ్ ఇట్. Now go to your form, refresh it. So project manager వచ్చేసింది. ఓకే, లుకింగ్ అప్ కనిపిస్తున్నాయా యూజర్స్? ఇక్కడ నుంచి నేను మేనేజర్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫైన్. సో లైక్ వైజ్ టిల్ ద పాయింట్ మీరు కూడా క్రియేట్ చేయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ దెన్ విల్ ఫినిష్ టేబుల్ అరేంజ్మెంట్ ఆల్సో. అంటే ఇప్పుడు మనము అన్ని క్రియేట్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఇట్లా కిందికి వచ్చేస్తా ఉంటాయి 1 by 1 1 by 1. ఎట్లా అంటే ఇట్లా ఇది ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, కిందికి వెళ్ళిపోవాలి మనం. అలా కాకుండా కొన్ని లెఫ్ట్ సైడ్ రావాలి, కొన్ని రైట్ సైడ్ రావాలి. అలైన్మెంట్. అలైన్మెంట్ మీన్స్ మనం ఇట్లా డ్రా చేసుకున్నాం కదా, ఆ అలైన్మెంట్ లో రావాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో దట్ ఆల్సో వి విల్ సీ టుమారో.